నమస్కారం అందరికీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంహెచ్ఎస్ఆర్బీ నిర్వహించిన మన నర్సింగ్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 9తో మనది పూర్తయిపోయింది. మొత్తానికి మన నర్సింగ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. దీని తర్వాత తదుపరి ప్రక్రియ ఏంటి అసలు మనకి ఇంకా 3 రకాలుగా ప్రక్రియ ఉంది. ఒకటి, ఈ బోర్డు నుంచి రావాలి, అది సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్టు. ఇది బోర్డు నుంచి రావాలి. మనం ఎలాగో డిపార్ట్మెంట్ ప్రయారిటీస్ ఇచ్చాం కాబట్టి మన ర్యాంకుని మనం పెట్టుకున్న డిపార్ట్మెంట్ ప్రయారిటీని బట్టి సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. మనం ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యామో మనం అందులో చూసుకోవచ్చు. రెండో ఆప్షన్కి వచ్చేసరికి మన వెబ్ కౌన్సిలింగ్. ఈ మన డిపార్ట్మెంట్ వాళ్ళు, మనం ఏదైతే డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యామో ఆ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్ కోసం పిలుస్తారు. అందులో ఏముంటుందంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మనకి ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అలొకేట్ అంటే మన ర్యాంకును బట్టి డిసైడ్ అవుతుంది. అది కూడా వేకెన్సీస్ ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎక్కడెక్కడ శాంక్షన్ చేశారో దాన్ని బట్టి మనం తీసుకోవడానికి ఉంటుంది. ర్యాంక్ బట్టి పిలుస్తారు. నీకు అవైలబుల్ ఉంటే నీకు ఇష్టం వచ్చిన దగ్గర నీవు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తీసుకోవచ్చు. ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. దాని తర్వాత మూడవది ఆర్డర్ కాపీస్. ఇది మన గవర్నమెంట్ డిసైడ్ అవ్వాలి. హెల్త్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ వారు డిసైడ్ అయ్యి ఈ ఆర్డర్ కాపీస్ మనకు ఇష్యూ చేయాలి. ఈ 3 ఇంకా మనకు ఈ జరగబోయే ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇంకా మొత్తం భాగంలో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, మన నర్సింగ్ క్యాడర్ వారు, మన నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే మొన్నటిదాకా 40,000 ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు 3,700 వెరిఫికేషన్లు ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూస్తున్నారు. రేపు ఈ 3,700 మందిలో 2,300 మంది మాత్రమే, ఈ 2,322 మంది మాత్రమే ఈ జాబ్లోకి వస్తారు. తర్వాతకి మిగతా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళెవరు కూడా నిరాశ చెందకండి. ఇంకా మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఒకేసారి ఎన్ని వేకెన్సీస్ ఇస్తుందో అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు శాంక్షన్ చేసుకుని వాళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చుకుంటారు. మీరు ఏమాత్రం నిరాశ చెందకండి. ఇంకో విషయం ఏంటంటే, మాకు జాబ్ వచ్చింది, ఇంకా ఏ పని లేదు మాకు అని చెప్పి మీరు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఆనందం ఉంటుంది ఎవరికైనా సరే. కానీ క్యాడర్లో చాలా సమస్యలు ఉంటాయి. అందరూ కూడా మొన్నటిదాకా ఎట్లయితే ఐక్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగుతూనే మనం రేపు ఎదుర్కోబోయే సమస్యలు ఏవైనా ఉంటే మనకు సులభతరంగా అవుతుంది.